కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గ్రహగతులు పరిశీలించినట్లయితే శని ధనస్థానంలో ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు ఉన్నారు. గురువు మొదట 6 నెలలు పంచమ స్థానంలో ఉంటారు. తర్వాత జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 తేదీ వరకు 6వ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31 నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా 7వ స్థానంలో అంటే సప్తమ స్థానంలో సింహరాశిలో ఉంటారు. ఈ ప్రధానమైన గ్రహగతులు పరిశీలించినట్లయితే జన్మరాశిలో రాహు ఉండడం వల్ల, కేతు సప్తమంలో ఉండడం వల్ల అంత అనుకూలమైనది కాదు. ఇది వివాహ జీవితం పైన ప్రభావం చూపిస్తుంది. రాహు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన, గందరగోళం అనేది ఎక్కువగా ఉంటుంది. సంవత్సర ప్రథమార్థంలో గురుగ్రహ అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించని ధనలాభాలు అందుకోగలుగుతారు. గతంలో పెట్టుబడి పెట్టిన వాటికి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సరం ద్వితీయార్థం అనగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు 6వ స్థానంలో ఉంటారు కాబట్టి రోగస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు 7వ ఇంట్లోకి మారుతారు. అంటే సప్తమ స్థానంలో గురుకేతులు ఇద్దరు కూడా ఉంటారు. సప్తమ స్థానంలో గురుకేతులు ఇద్దరు ఉండడం వలన గణేష యోగం అనేది ఏర్పడుతుంది. సంవత్సరం ప్రథమార్థంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు గురు సప్తమ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి శని మరియు రాహు వలన ఉద్యోగ అవకాశాలు ఆలస్యం అవుతాయి. ఉద్యోగపరంగా అనుకున్నంత విజయం దక్కకపోవచ్చు. ఉద్యోగం మారాలి అనుకునేవారు మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పంచమంలో గురువు ఎప్పుడైతే 6ంట మారారో విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరు చక్కగా కలిసి వస్తాయి. జన్మరాశిలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తడబడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. శని కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. ఖర్చులు తగ్గుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు వీరు బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలోని వరకు కాలం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా జూన్ 2 వరకు ఉంటుంది. వివాహపరంగా మటుకి, వ్యాపారపరంగా మటుకి చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆపరేషన్ దాకా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన.